తాతగారు మీ పేరు? బొలిపోయి వెంకటరావు అండి. బొలిపోయి వెంకటరావు. ఎవరండి? చేగొల్లే. చేగళ్ళు. నూతన ప్రభుత్వ విధానం ఎలా ఉందండి? కూటమి ప్రభుత్వం సక్రమంగా పెన్షన్లు అట్టుకొచ్చి ఇంటికి వచ్చుకొచ్చి ఇస్తున్నారు, బియ్యం అందిస్తున్నారు, అన్ని సకాలంగా బాగానే జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందంటారు. అయ్యారికి రోజు ముందు ఆదివారాలు వచ్చినా కానీ రోజు ముందైనా మామూలుగా ఇచ్చేస్తున్నారండి. ఆఫ్టింగ్ లేదు మాకు. లేదు, ఆదివారాలు వచ్చినా కానీ పెన్షన్ ఒక రోజు ముందు పట్టుకొచ్చి చెప్తున్నారండి. ఓకే, అయితే కూటమి ప్రభుత్వ విధానం పెన్షన్ విషయాల్లో అన్ని విధాలు కూడా బాగుందంటారు. బాగుందండి. బాగుంది. ఓకే, మీకు వైద్య సేవలు గట్టా ఇంటికి వచ్చి అందిస్తున్నారండి? అందిస్తున్నారండి. బిళ్ళలు, మాత్రలు అన్నీ కూడా. ఓకే, మీకు రేషన్ విధానం ఎలా ఉందండి? కోట విధానం వైట్ రేషన్ బాగుంది, బాగానే ఇస్తున్నారు. 35 కేజీలు బియ్యం పడి నాకు ఎప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి వస్తుందండి. 35 కేజీలు బియ్యం 2008లో నుంచి వస్తుంది. ఓకే, అయితే మీకు పెన్షన్ విధానం కానీ అన్ని వైద్య సౌకర్యాలు జరుగుతున్నాయండి. ఆప్షన్ లేదు మాకు. ఓకే, కూటమి ప్రభుత్వ విధానం అన్ని విధాల ప్రజలకు సేవలు అందుతున్నాయంటారు. అందుతున్నాయండి. ఓకే, మా దేశమే కావాలని కోరుకుంటాం. ఏం చెప్పలేము. విధానంలో పెన్షన్లు అందజేసే విషయంలో చాలా గణనీయంగా ఉందంటారు. బాగుందండి. మీ పేరండి? ఎవరండి? ముప్పుడి త్యాగల్లు. పూర్తి పేరు? మీ పూర్తి పేరండి? ఏమండి, మీకు పెన్షన్ సకాలానికి అందుతుందండి? బాగానే అందుతుంది. అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో మీకు పెన్షన్ అందే విధానం ఎలా ఉందండి? బాగా అందుతుంది. ఇప్పుడు బాగానే అందుతుంది. ఇంకా రేషన్ విధానం కూడా బాగానే అందిపోతుంది. బాగానే అందుతుంది. ఇప్పుడు నూతన ప్రభుత్వ విధానంలో మీరు ఇంకేమన్నా మార్పులు ఏమన్నా కోరుకుంటున్నారా? ఇంకా ప్రజలకు ఇంకా అందుబాటు సేవలు ఏమన్నా మీకు ఇంటికి బిళ్ళలో గట్రా అందేలా చేయండి. అది అంటే వైద్య సేవలు కొంచెం బాగానే ఉంటుంది. కొంచెం సౌకర్యంగా కొంచెం లేవలేని వాళ్ళకి బిళ్ళలు అందించాలి. బిళ్ళలు ఇస్తున్నారు. కొంచెం ఇంకా లేవలేని వాళ్ళకి ఉంటే ఇంటి దగ్గరకు వచ్చి వస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూడా కూటమి ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది అంటారు. ఓకే.